హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు మీకు నేను మా ఇంటి దగ్గర ఉండే అల్డీ స్టోర్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ అంతా మీకు చూపిస్తాను. మేము 1 వీక్కి ఏమేమి గ్రాసరీస్ తీసుకుంటాము, ఇక్కడ కాస్ట్ అది ఎంత ఉంటుందో అవన్నీ చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రండి షాపింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ అల్డీ స్టోర్లో ఏంటంటే స్ట్రాలర్ కూడా లాక్ ఉంటుందండి. 1 పౌండ్ ఉంటుంది కదా, 1 పౌండ్ పెట్టి లాక్ ఓపెన్ చేయాలి. ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ వెళ్ళగానే శానిటైజేషన్ చేసుకోవాలి. స్టోర్కి ఎంట్రన్స్లోనే ఫ్రూట్స్ ఉంటాయండి. ఇక్కడ నేను గ్రేప్స్ తీసుకుంటున్నాను. గ్రేప్స్లో కూడా బ్లాక్ గ్రేప్స్, ఈ రెడ్ కలర్ గ్రేప్స్ కూడా ఉంటాయి. సీడ్లెస్ కూడా ఉంటాయండి. తర్వాత ఇవి ప్రొమోగనేట్స్ ఇలా లూజ్లో ఉంటాయి, ఒక్కొక్కసారి 2 ప్యాక్ కూడా ఉంటాయి. ఇది ఒక్కొక్క ప్రొమోగనేట్ వచ్చి 79 పెన్స్, అంటే 79 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. ఇక్కడ నేను తీసుకుంటుంది లాటెస్, అంటే మన బర్గర్లోని టార్టిలాస్లో వేసుకుంటాం కదా బ్రెడ్లోని, అది. ఇప్పుడు నేను తీసుకుంది స్పినాచ్ అండి. ఇక్కడ ఎక్కువగా ఈ స్పినాచ్ దొరుకుతుంది. వీళ్ళు ఎక్కువ సలాడ్స్లో అవి వేసుకుంటారు కదా, అందుకని. ఇక్కడ నేను తీసుకుంటుంది బీట్రూట్స్. ఇవి ఇక్కడ ఇలా కొద్దిగా రూట్స్తోనే అమ్ముతారు. ఇవి 99 పెన్స్. పక్కన ఉన్నవి కుక్కుడ్ బీట్రూట్స్, అవి అయితే 55 పెన్సే. ఇవన్నీ కూడా బేబీ చెర్రీ టమాటాస్, చిన్న చిన్నవి. ఈ ఫ్రూటు పర్సిమన్ ఫ్రూటు. ఇది సీజనల్ ఫ్రూట్ అనుకుంటాను. జస్ట్ 2-3 మంత్సే ఉంటుంది ఈ ఫ్రూటు. ఇవి టమాటా సలాడ్స్. ఇవే మేము ఎక్కువగా తీసుకుంటాను నేను, కర్రీగా అవి కూడా బాగుంటాయి. ఇవి 65 పెన్స్. క్యాప్సికమ్ ఇలా లూజ్ కూడా అమ్ముతారు. ఈ గ్రీను, ఎల్లో, రెడ్ కూడా కలిపి కూడా ఉంటాయి. ఇక్కడ ఉంది కదా ఫ్యామిలీ ప్యాక్ అని, 1.12 పెన్స్. ఇవన్నీ కూడా బనానాలో కూడా 2-3 రకాలు ఉంటాయి. మినీ బనానాస్ అని, లూజ్ బనానా, మామూలు బనానా 6 బనానాస్ ప్యాక్ కూడా ఉంటుంది. ఆర్గానిక్ బనానాస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇవి నేను తీసుకున్నవి మినీ బనానా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ యాపిల్స్. ఇవి యాపిల్స్ కూడా డిఫరెంట్ ప్యాక్తో చాలా రకాలు ఉంటాయి. ఆ పైన ఉన్నవి పీర్స్. ఇవి నేను తీసుకున్నవి ఆరెంజెస్ కూడా చిన్నవి ఉంటాయి. ఈజీ పీల్ అని చాలా చిన్నవి ఉంటాయి. అవి కాకుండా ఒక ప్యాక్లో 6 ఎన్నో ఉంటాయి. అవి కూడా కొంచెం పెద్ద ఆరెంజెస్.
ఇవి ఏంటంటే యాపిల్సే చాక్లెట్లో డిప్ చేసి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో డిప్ చేసిన యాపిల్, ఒక్కొక్కటి 55 pence. ఇక్కడ కనిపించేవి ఆనియన్స్ కూడా 2-3 రకాలు ఉంటాయి. రెడ్ ఆనియన్స్ ఎక్కువగా మాకు రెడ్ ఆనియన్స్ దొరుకుతాయి, వైట్ ఆనియన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆనియన్స్ ప్యాక్ ఉంది కదా, అది క్వాంటిటీ ఏమో 1 kg, 9 ఆనియన్స్ ఉంటాయి అందులో, అవి 55 pence. ఇవి వంకాయలు కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి, ఇది ఒక్కొక్కటి 65 pence. ఇవి క్యారెట్స్, పైన ఉన్నవన్నీ కూడా బేబీ పొటాటోస్. ఎక్కువగా ఇక్కడ క్యారెట్, బేబీ పొటాటో, స్వీట్ పొటాటో మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, ఈ ఫ్రూట్ పేరే హనీ డ్యూ. ఇది కూడా కొద్దిగా మస్క్ మెలన్ లాగే ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ అవి వాటర్ మెలన్స్. ఇప్పుడు నేను తీసుకున్నవి నిమ్మకాయలు. ఇవి మామిడికాయలు, ఇవి ఎక్కువగా మాకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మామిడికాయలు. ఇవి 79 pence ఒక్కొక్కటి, ఒక్కొక్కసారి 2 pack దొరుకుతుంది. ఇవన్నీ కూడా కేక్స్, బ్రెడ్స్. మా బాబు చేతిలో ఉన్నవి అవి బ్రౌనీలు. ఇక్కడ చాలా రకాల కేకులు, బ్రెడ్స్ ఎక్కువ దొరుకుతాయి. వీళ్ళు ఎక్కువగా బ్రెడ్డే వీళ్ళ మెయిన్ మీల్ కాబట్టి ఇవన్నీ డోనట్స్, రోళ్ళు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మా పాప తీసుకుంటే అవి చాకో చిప్స్, ఇందులోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. నేనైతే ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను. ఇవి ప్లెయిన్ ఓట్స్ 1 kg 1.5 pounds అలా ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నవి టార్టిల్లా కూడా 2-3 రకాలు ఉంటాయి, ప్లేన్, మల్టీగ్రెయిన్వి కూడా. ఇక్కడ మన ఇండియన్ బ్రెడ్స్ దొరుకుతాయి, అంటే నాన్, బటర్ నాన్, అవన్నీ కూడా రెడీమేడ్స్ ఉంటాయి. ఇక్కడ చూపించేది అంతా కూడా ల్యాంప్, బీఫ్, పోర్క్, చికెన్, ఫిష్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చికెన్, హోల్ చికెన్ దొరుకుతుంది, లేదంటే బ్రెస్ట్ పీసెస్
లెగ్ పీసెస్ అలా విడివిడిగా కూడా దొరుకుతుంది. చికెన్ మ్యారినేట్ చేసి కూడా ఫిల్లెట్స్ లాగా అమ్ముతారు ఇక్కడ. చికెన్ ఫిల్లెట్స్ అవి ఇక్కడ ఉన్నాయి కదా, అంటే వీళ్ళు ఎక్కువగా బ్రెడ్డే కదా వీళ్ళకి మెయిన్ మీలు, అందుకని వీళ్ళు బ్రెడ్స్లో పెట్టుకోవడానికి వీలుగా చికెన్ చాలా వెరైటీస్ అమ్ముతారు. మేము తీసుకునేది మాత్రం హోల్ చికెను. ఇది మీడియము, అంటే 1.5 kg నుంచి 2 kgs లోపల ఉంటుంది. స్మాల్ చికెన్ కూడా ఉంటుంది, అంటే చికెన్ 1 kg అలా ఉంటుంది. లార్జ్ చికెన్ అంటే మరి 3 kgs అలా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా రకాలు చికెన్, ల్యాంబ్, పోర్కు అవి కూడా ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ సీజన్స్ బట్టి రకరకాల కాస్ట్యూమ్స్, బొమ్మలు అవి తీసుకొస్తూ ఉంటారు. అంటే హ్యాలోవిన్ డేకి అయితే హ్యాలోవిన్ డేకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అవన్నీ, క్రిస్మస్కి అయితే క్రిస్మస్ డెకరేషన్ సంబంధించినవి, క్రిస్మస్ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అల్డీలో క్లాత్స్ అనేవి చాలా తక్కువగానే సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్, కిచెన్ వేరు, షూస్, పిల్లలవి చిన్న చిన్న పైజామాస్ అవే ఎక్కువగా ఈ స్టోర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో వెజ్స్ ఉంటాయి కదా అవన్నీ. ఇవన్నీ కూడా పాలు అవిని. పాలు అయితే 2 రకాలు ఉంటాయి, ఫుల్ క్రీమ్డ్, సెమీ క్రీమ్డ్ని. నేను ఎగ్స్ తీసుకున్నాను. ఈ ట్రేలో 15 ఎగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎగ్సే. ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్స్. పైన ఉన్నవన్నీ కూడా బేకరీ ఐటమ్స్, ఫుడ్ కలర్, ఎసెన్స్, చాకో చిప్స్ అవన్నీ కూడా కేక్కి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా పైన ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా చాలా రకాల ఫ్లేవర్డ్ చిప్స్ దొరుకుతాయి ఇక్కడ.
ఈ ట్రాక్లోని షుగరు ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, ఇంకా చాలా రకాల మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇలా. మేము తీసుకునేది బ్రిటిష్ హోల్ మిల్క్ ఉంది కదా, ఇది ఎక్కువగా మేము యూజ్ చేస్తాము. ఇదైతే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎన్ని లీటర్స్ కూడా రాసి ఉంటుంది. ఇదైతే మన ఇండియన్ రూపీస్లో అయితే 150 రూపీస్. ఫ్రీజర్లోంచి నేను తీస్తున్నాను కదా, ఇది టర్కీ, మీడియం టర్కీ అంట, చాలా వెయిట్ ఉంది ఇది. ఇవన్నీ కూడా మెడిసిన్, అంటే పారాసిటమాల్, బ్రూఫిన్, పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు పట్టే సిరప్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు నేను తీసుకుంటుంది క్యాల్పాలు, అది చిన్నపిల్లలకి ఇక్కడ ఫీవర్ వచ్చినా లేదంటే స్టమక్ పెయిన్ వచ్చినా ఎక్కువగా యూజ్ చేస్తారు అది. ఇక్కడ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు నేను తీసాను కదా, అవి మల్టీవిటమిన్ పిల్లలకి ఇలా జమ్స్లా ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు సలాడ్స్లో వేసుకునేవే. రెడ్ క్యాబేజ్ అవన్నీ కూడా చాలా రకాల ఆలివ్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ రెడీమేడ్ పిజ్జాలు కూడా దొరుకుతాయి. పిజ్జాలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్నవి నూడిల్స్లో కూడా కర్రీ నూడిల్స్, చికెన్ నూడిల్స్, బీఫ్ నూడిల్స్ కూడా ఉంటాయి. అవి చూసి తీసుకోవాలి. ఎక్కువగా మేము వాడేది మాత్రం కర్రీ నూడిల్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బీబీక్యూ బీఫ్ అని, అది బీఫ్ ఫ్లేవర్వి. ఇక్కడ నేను తీసుకుంటుంది టూత్పేస్ట్. ఇక్కడ టూత్పేస్ట్, షాంపూస్, బాత్ లోషన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రూట్ మిక్సర్ డ్రింక్స్.
నేను తీసుకుంటున్నాను, అది పిల్లలు తాగడానికి ఆరెంజ్ ఫ్లేవర్ది. బీబీక్యూ చికెన్ పిజ్జా ఉంది కదా, అదే మేము ఎక్కువగా తీసుకుంటాము. నేను ఎక్కువగా తినేది ఇదే అని చెప్పు చెప్పు గట్టిగా. My favorite pizza chicken pizza. అలా చూపించి చెప్పు. ఇక్కడ చూపించేవన్నీ కిచెన్ టవల్స్, బాత్రూమ్ టాయిలెట్ రోల్స్ని. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా హౌస్ హోల్డ్ ఐటమ్సే, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా. నొక్కితే ఇప్పుడు నిన్నే కొనుక్కోమంటారు, కొనుక్కుంటావా? ఇది అనకాలా ఎనర్జీ డ్రింక్. ఏ పెద్ద పెద్ద రోల్సే. మీ ట్రక్ సంపించేలాగా ఉన్నాడు ఈరోజు నన్ను. మీ కొడుకే. ఎంత? చూపించేది టిక్కా మసాలా రెడీమేడ్ది. ఇవి ఎప్పుడో కానీ రావు, అప్పుడప్పుడు ఇలా రెడీమేడ్వి కర్రీస్ అవి వస్తుంటాయి. ఇవి కోస్తా కాఫీ పౌడరు. ఇటు సైడ్ అంతా కూడా ఇవి చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇటు సైడు, రైట్ సైడ్ అంతాని. ఇది కోకోనట్ ఆయిల్ 300 గ్రామ్స్ 2 పౌండ్స్ అలా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకుంటున్నవి బిస్కెట్స్.
కూడా ఏమన్నా ఆడు తింటున్నాడు కదా. లాస్ట్ నీకేమన్నా చాక్లెట్ కావాలా? తింటావా? మరి నచ్చినప్పుడు అది ఎందుకు అంతలా? ఈ ట్రాక్ అంతా కూడా చీజ్, బటరు, యోగర్ట్ ఉంటుంది. చీజ్లోనే చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక్కడ నేను తీసుకుంది స్వీట్ కార్న్. ఇక్కడ ఎక్కువగా చికెన్ ఫిల్లెట్స్, ఫిష్ ఫిల్లెట్స్ కూడా ఎక్కువగా దొరుకుతుంటాయి. వీళ్ళు బ్రెడ్లో పెట్టుకుంటారు కదా, అందుకని ఇలా రెడీమేడ్ ఫిల్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ప్రాన్స్. ఇక్కడ ఎక్కువగా ఇలా కుక్కుడు ప్రాన్సే దొరుకుతాయి. అందులోనే చిన్న చిన్నవి కొంచెం పెద్ద కుక్కుడు ప్రాన్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా పిజ్జాలు, ఫిష్ ఫ్రై, బర్గర్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కుక్కుడు ప్రాన్సే. టైగర్ ప్రాన్స్ ఉంటాయి కదా, అవి కుక్కుడు, రా రెండు రకాలుగా దొరుకుతాయి. మేము ఎక్కువగా ఈ జారంబో కింగ్ ప్రాన్స్ ఉన్నాయి కదా, ఇవే ఎక్కువగా తీసుకుంటాము. రా ప్రాన్సే తీసుకుంటాను. చిన్న చిన్నవి అయితే కుక్కుడు ప్రాన్స్ తీసుకుంటాము. ఇది ఒక ప్యాకెట్ 180 గ్రామ్స్. ఇది 2 పౌండ్స్, 2.19 పౌండ్స్. ఇందులో 10 to 12 మధ్యలో ఉంటాయి అంతే ప్రాన్స్ కూడా ఈ ప్యాకెట్లో. ఈ పైన చూపించేవన్నీ కూడా మైనస్, టమాటా కెచప్, సోయా సాస్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో 1 వీక్కి మాకు కావాల్సిన షాపింగ్ అంతా అయిపోయింది. మా హస్బెండ్ బిల్ ఇచ్చారు. 1 వీక్కి మాకు 70 పౌండ్స్ అవుతుంది. అంటే 7000 రూపీస్ అవుతుంది ఇండియన్ రూపీస్లో అయితే. హాయ్ ఆంటీ ప్లీజ్ చేస్తాను. హాయ్ ఆంటీ అని లోపు హాయ్ ఆంటీ హాయ్ చెప్పు. హాయ్ అని ఒకసారి హాయ్ అని. ఇదంతా కూడా కౌంటర్ సెక్షను. ఇప్పుడు ఇలా కౌంటర్స్కి మధ్యలో అయితే డివైడర్ లాగా పెట్టారు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కదా అందుకని. సో ఎవరెక్కడ నిలబడాలనేది కూడా బ్లూ దాంతో మార్క్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ మేము 1 వీక్ సరిపడా గ్రాసరీస్ కొన్నాం కదా, ఇవన్నీ నీట్ గా కూర్చొని సర్దుకుంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలా అది చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్దుకున్నాం. చల్ బాయ్ బాయ్ చెప్పే అజ్జి. బాయ్ బాయ్.